ఎమ్మెల్యే అన్నాడంట నేను వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ బీసీ అన్నాడంట. ఆఫ్టర్ ఆల్ బీసీ అంటే ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు భయపడడం కాదు, వణికిపోతాడు. మోగి పెట్టుకుని అందరూ ఏందబ్బా ఈ సత్యకుమార్ ఆడది వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, రాజగోపాల్ యాదవ్ పార్టీలో చేరిపోయాడు, అక్కడి నుంచి చేనేతలంతా పార్టీలో చేరిపోతున్నారు. ఆ ఓపిరెడ్డి గారు వచ్చి మా సామాజిక వర్గం అనుకుంటే ఓపిరెడ్డి వెళ్ళిపోతున్నాడు, అక్కడ శంకర్ రెడ్డి వెళ్ళిపోయినాడు, అక్కడ ఇంకో చంద్రశేఖర్ రెడ్డి వచ్చేసినాడు, అందరు వెళ్ళిపోతున్నారు, బీసీలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏమంటాడు? ముందు వచ్చిన సత్యకుమార్ ఏది ఏ సందు ఏ గొంతు ఎట్టపోతాడు అన్నాడు. ఇప్పుడు ఏంది అందరూ సత్యకుమార్ ఒంటరివాడు అన్నాడు. ఇప్పుడు ఏంది సత్యకుమార్ అందరిని తీసుకొస్తారు. అమిత్ షా వచ్చేసి నా మిత్రుడు అంటాడు సత్యకుమార్ని, నేను దత్తత తీసుకుంటే ధర్మవరాన్ని నా మిత్రుడిని గెలిపించండి, నా వ్యక్తిగత విన్నపం అమిత్ షా చెప్తాడు అని ఇప్పుడు ఏమంటాడు? నేను ఒంటరి అయిపోయినా నన్ను అందరూ పాపం పైనుంచి వచ్చి దాడులు చేస్తున్నారు, నా మీద కుట్రలు చేస్తున్నారు అని. మరి ముందు ఎందుకు మాట్లాడినావురా ఆఫ్టర్ ఆల్ బీసీ అని? ముందు ఎందుకన్నా ఆఫ్టర్ ఆల్ బీసీ అని? ఎంత 50,000 మెజార్టీ అని పండగ చేసుకుని పార్టీ చేసుకున్నాడు అంట. ఆ రోజు రాత్రి అంతా పార్టీలు చేసుకున్నారు, సుమారుగా పార్టీలు పోయినాయంట. ఇప్పుడు మాత్రం టీవీలు పగులుతున్నాయంట. ఇప్పుడు బీసీ దెబ్బకి టీవీలు పగులుతున్నాయి. మనము బీసీలుగా మనమేమో దానికోసం బీసీలు అని చెప్పి నేను అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను బీసీని నన్ను ఇది చెప్పట్లే. బీసీల చైతన్యం వచ్చి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు వస్తున్నారు. ధర్మవరానికి నేను ఏదో హిందూపూర్ పార్లమెంట్ లేదు, ధర్మవరానికి సత్యకుమార్ పోవాలని నా పార్టీ నాయకత్వం మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు నిర్ణయించిన ఇక్కడ పంపించారు. అందుకే నేను దైవ సంకల్పం అంటున్నాను. దైవ సంకల్పం ప్రకారం వచ్చాను, మీ దగ్గరకు వచ్చాను. నాకు అన్ని కూడా మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించి అందరూ అన్ని సమాజాల వాళ్ళు ఎక్కడైనా కురుములు, యాదవులు, వాల్మీకులు, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మొన్న మేము మైనార్టీ మీటింగ్ పెడితే బీజేపీ అంటే ఏదో చెప్తుంటారు రాజాయేగా, బీజేపీ ఆయేగాతో కాజాయేగా అని. అరే 10 ఏళ్ల నుంచి ఎవరికన్నా చిన్న నష్టం జరిగిన మైనార్టీ సోదరులకు చిన్న నష్టం ఎక్కడైనా వాటాలిందా? ఎక్కడైనా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయా? అన్న అక్క అని మత సామరస్యం పెరిగి ఇవాళ అందరూ సౌభ్రాతృ సోదర భావంతో మెరిగే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. అందరి పేదరికం ఎక్కువ బీసీల్లో ఉంది, మైనార్టీలో కూడా పేదరికం ఎక్కువ ఉంది. ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే పని చేస్తున్నారు. అందుకనే ప్రతి పేదకి ఇల్లు నిర్మించే కార్యక్రమం కానీ, ఉపాధి కల్పించే అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమైనా ప్రతి ఒక్కటి ఇక్కడ వర్తింపజేస్తాం. ప్రతి ఒక్కటి ధర్మవరంలో వర్తింపజేస్తాం. రాష్ట్రంలో కూడా అనేక రకాలైన పథకాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మారిపోతుంది. మారిపోయిన తర్వాత అన్ని ధర్మవరం రూపురేఖలు మార్చే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. ఒక చేనేత రంగానికి కాకుండా అన్ని రంగాలు. తపన, సామర్థ్యం, అవకాశం ధర్మవరంలో అభివృద్ధిని చేసి చూపించి సంక్షేమ ఫలాలను అందరికీ ఇప్పించి ఇవాళ ఒక ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు తీసుకొచ్చి ధర్మవరం రూపురేఖలు మార్చి అన్ని వర్గాలకు అండగా నిలిచి ఇవాళ అభివృద్ధికి చిరునామాగా చేసి శాంతిని కూడా ధర్మవరంలో నెలకొల్పి భయానక పరిస్థితుల నుంచి మార్పు తీసుకొచ్చే పని సత్యకుమార్ చేయగలడని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి అది బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఆదరణ ఎక్కడ పోయినా విపరీతం ఆదరణ వస్తుంది. మొత్తాన్ని నాకు కూడా ఎవరు చేసా మావాడు ఎందుకంటే కింద నుంచి వచ్చిన వాళ్ళం. నేను ఎమ్మెల్యేకి పుట్టలే, మన లారీ డ్రైవర్ పుట్టి కష్టపడి వచ్చి చదువుకొని రాకు వచ్చి దేశంలో ఢిల్లీలో 2 సంవత్సరాలు పనిచేసి అంత ప్రభుత్వ విభాగాల్లో పనిచేసి అక్కడ మంచి పేరు వేసుకుని భారతీయ జనతా పార్టీలో 3 సార్లుగా ఈ దేశ చరిత్రలో కార్యదర్శి అయినవాడు ఎవడు వేడు ఒకే ఒక సత్యకుమార్ ఈ దేశంలో బీజేపీ చరిత్రలోనే వాడు కాలే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దాకా అంటే 2000 ప్రధానమంత్రి అయింది కానీ 2019లో ప్రకటించారు ఈ పథకాన్ని. అప్పటిదాకా 3,20,00,000 ఇళ్లకు మాత్రమే మంచినీటి సౌకర్యం కుళాయి ద్వారా అందుతుంటే ఈ 5 సంవత్సరాల్లోనే నరేంద్ర మోడీ గారు 12 కోట్ల ఇళ్లకు కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చారంటే 5,000 మాత్రమే కిలోమీటర్ హైవే నిర్మాణం అయితే ఇప్పటికే 56,000 కిలోమీటర్లు నిర్మించారు. ఇంకా 60,000 కిలోమీటర్లు. అంటే మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు యువతకు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు. ఒకవేళ పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటే 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తూ 130 కోట్ల మంది కరోనా సమయంలో అసలు ఇంత జనాభా కలిగిన భారతదేశం ఏమైపోతుందో అనుకున్నారంతా. మొత్తం చనిపోతారు, లక్షల మంది చనిపోతారు. గతంలో ప్లేగ్ వచ్చింది, లక్షల మంది అలానే చనిపోయారు, భారతదేశం పని అయిపోయింది అనుకున్నారు. కానీ అదే భారతదేశంలో కరోనా వల్ల చనిపోయింది అతి తక్కువ మంది కాగా
చిన్న చిన్న దేశాలు కోటి జనాభా ఉన్న వాటిలో ఎక్కువ మంది చనిపోతే ఇదే భారతదేశం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చింది. మన దేశంలో 130 కోట్ల మంది కూడా 2 డోసులు వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చింది. అమెరికా లాంటి దేశాలకు మందులు కూడా మనం సరఫరా చేశాం. వాళ్ళలో పెద్దగా అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటుంటారు, కానీ ఎందుకంటే వాటికి అన్నిటికీ ఒకే కారణం, ఒక కుటుంబ పెద్దగా దేశ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యుడిగా ఆలోచించే వ్యక్తి ఈ దేశానికి నాయకుడిగా ఉండడం, దేశం ప్రజల సంరక్షణ తన బాధ్యతగా భావించడం. అందుకని ఇవాళ దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.